హాయ్ అండి, వెల్కమ్ టు సీఎం రియల్ బిజినెస్. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అండి. ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచరు. ఇది లొకేషన్ వచ్చేసి రఘునాథపాలెం అండి, ఇల్లందు రోడ్లో. రఘునాథపాలెం ఎస్ఎన్ మూర్తి కాలేజ్ ఆపోజిట్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఇల్లందు మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 400 మీటర్స్ ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదా, నాగపూర్ టు అమరావతి, ఆ రోడ్డుకి వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ మండల ఆఫీసెస్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంటుందండి. సో లాంగ్లో కనిపిస్తుంది కదా, అది ఇల్లందు రోడ్డు, జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. స్ట్రైట్ రోడ్ అండి, ఒకటే రోడ్డు వెంచర్లోకి. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి. ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది, డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇళ్ళ మధ్యలోనే ఉంటుందండి, ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనిపెట్టుకున్నా కూడా ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్స్ అన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ రఘునాథపాలెంలోనే వస్తున్నాయి కదా. సో ఫ్యూచర్లో కూడా కార్పొరేషన్లో వెళ్ళబోతుంది రఘునాథపాలెం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సీడ్ డెవలప్మెంట్ యూనిట్, క్రికెట్ స్టేడియము, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, స్వామినారాయణ స్కూలు, సో ఇవన్నీ వస్తున్నాయండి. మండల ఆఫీసెస్ కూడా వెరీ నియర్ ఉంటుంది. సో ఇది రేట్ వచ్చేసి 16,500 అండి గజం, 16,500 పర్ స్క్వేర్ యార్డ్. సో వెంచర్లో సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయండి. సో ఇళ్ళ పక్కనే ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దీని మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో మెన్షన్ చేశాను అండి. ప్రజెంట్ దీంట్లో 220 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ ఒక 2-3 ఉన్నాయి, వెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అయినా కాకపోయినా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.